అర్థం కాదు. ఆయన అక్కడక్కడనే ఉన్నాడు, మా ఇంటికి ఎప్పుడో వచ్చాడు పోతాడు. మేము మిగతా పడినాము, దేశ సేవకే పోయినాడు, మమ్మల్ని తెలియజేసి పోయినాడు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా చేయబట్టి? 32 సంవత్సరాల పాటు మా వాడు. సో మా డాడీ 18 years అప్పుడు సిఆర్పిఎఫ్ లో జాయిన్ అయినాడు. ఇట్స్ ఆల్మోస్ట్ 32 years ఇప్పుడు. సో ఎప్పుడు మాతో ఇంట్లో లేడు, ఎప్పుడు బెటాలియన్ అని ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉన్నాడు. సో మాతో పాటు ఎప్పుడు టైం స్పెండ్ చేయలేదు. సో మా నాన్నమ్మ మా అబ్బా వీళ్ళే మాకుండేది. ఇప్పుడు మేము ఊర్లో ఉంటాము. సో మాకు ఏదైనా న్యాయం చేయాలి. ओके बोलिए साहब। हाँ स्टार्ट से बोलो। मेरे पापा को जब 18 years था तब ज्वाइन हुए थे सीआरपीएफ। डेट ऑफ ज्वाइनिंग वाज ऑन 1990। तो अभी के लिए 32 years हुआ है। कभी हमारे साथ घर में नहीं थे, कभी भी बटालियन वहाँ ट्रांसफर हुआ, यहाँ ट्रांसफर हुआ करके जाते थे। कभी हमारे साथ टाइम स्पेंड करने के लिए हमारे साथ कोई नहीं था। बचपन से हमारे लिए मेरे मम्मी सब कुछ देखभाल किए। मेरे पापा तो कभी हमारे साथ टाइम स्पेंड करने के लिए थे ही नहीं। मेरे को एक चीज समझ में नहीं आता है, जब एज्ड पर्सन ऐसे नक्सल एरिया वहाँ पे पूरा क्यों पोस्टिंग देते, ये तो समझ में नहीं आता है। ఓకే, ఈరోజు మా గ్రామానికి చాలా దుర్దినము. ఎందుకంటే నాకు బంధువు ప్లస్ ఒక స్నేహితుని మాదిరి గత 52 సంవత్సరాల నుంచి కూడా నాకు సుధాకర్ రెడ్డి గారితో పరిచయాలు ఉన్నాయి. యాజ్ సర్పంచ్ గా కూడా మా గ్రామం తరఫున ఈ రోజు మాకెంతో బాధాకరమైన రోజు. ఎందుకంటే ఒక మంచి వ్యక్తి, సౌమ్యుడు, డ్యూటీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తి, డ్యూటీ అంటే అహర్నిశలు భార్య పిల్లలకు కూడా దూరంగా ఉంటూ దేశం కోసం తన ప్రాణాలను సైతం కూడా ఈరోజు లెక్క చేయకుండా ఈరోజు అతను నక్సల్స్ తో జరిగిన కాల్పులలో ఆయన మరణించడం జరిగింది. ఈ విషయము మేము ఎందుకంటే మా గ్రామ ప్రజలందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కోట్లాది మంది ప్రజల కోసం ఆయన తృణప్రాయంగా తన ప్రాణాలు అర్పించి ఈ దేశం గర్వించదగ్గ బిడ్డగా ఆయన ముద్ర వేసుకున్నాడు. ఈ వెలగడూరు గ్రామం ఉన్నంత వరకు కూడా సుధాకర్ రెడ్డి మా అందరి వెలగడూరు గ్రామ ప్రజలందరి హృదయాల్లో కూడా నిలిచి ఉండాలని చెప్పేందుకు నేను కూడా గర్వపడుతున్నాను. అదేవిధంగా నిన్ననే ఎమ్మెల్యే గారితో మా గౌరవ శాసనసభ్యులు కాటసాండ్రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా వెంటనే స్పందించి ఎస్పీ గారికి మరియు సంబంధిత అధికారులు కూడా ఫోన్లు చేసి అతనికి అన్ని అధికారుల లాంఛనాలతో అతని అంత్యక్రియలు ఘనంగా నిర్వహించాలని గౌరవ శాసనసభ్యుల గారు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే తన మాటగా తన కుటుంబ సభ్యులను ఓదార్చినట్టు కూడా చెప్పమని చెప్పాడు. అలాగే గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎలాంటి బెనిఫిట్స్ అయినా గానీ ఏ ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా ఆ కుటుంబానికి అన్ని వేళలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తాయని కూడా గౌరవ శాసనసభ్యులు రామరెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు అయితేనేమి, ఆమెకు రావాల్సిన గవర్నమెంట్ నుంచి ద్వారా రావాల్సిన బెనిఫిట్స్ అయితేనేమి అన్ని కూడా త్వరగతిన ఆ కుటుంబానికి చేయూతనందించి తోడ్పాటును అందిస్తారని చెప్పడం జరిగింది. ఎన్ని చేసినా అతని లేని లోటును మాత్రం ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తీర్చలేవు. కాబట్టి భవిష్యత్తులో ఆ కుటుంబం, సుధాకర్ రెడ్డి గారి కుటుంబం భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు తమ అతని బిడ్డలను అందరూ కూడా భవిష్యత్తులో నిలదొక్కునే విధంగా మా గ్రామం తరపున గాని, అలాగే గౌరవ శాసనసభ్యులు గౌరవ సభ కాటసాండ్రెడ్డి గారు గాని మొత్తం ఎంటైర్ ప్రభుత్వం అతనికి అతని కుటుంబానికి మేమందరం కూడా తోడ్పాటు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ నమస్కారం తెలియజేస్తాం. నంద్యాల జిల్లా కోయిలగుట్ల మండలం వెలగటూరు గ్రామం నుంచి మేము మాట్లాడుతున్నాం. సుధాకర్ రెడ్డిని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. ఆయన చిన్నప్పటి నుంచి దేశం కోసం పోరాడుతున్నాడు. మాకు ఎప్పుడు మోటివేషన్ ఇచ్చేవాడు, దేశం కోసం పోరాడాలి, మనం యూత్ గా ఉన్నప్పుడు ఆర్మీలో మనము పనిచేయాలి, మనం దేశం కోసం, దేశ ప్రజల కోసం అందరం పనిచేయాలని చెప్పేవాడు. మాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి మా ఎడ్యుకేషనల్ నుంచి ఆయన మోటివేట్ చేసేవాడు మమ్మల్ని అందరినీ ఊళ్ళో వచ్చినప్పుడు అందరినీ బాగా పలకరించేవాడు. ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక ఏజ్ వల్లనైనా కూడా ముసలి వాళ్ళనైనా అందరినీ బాగా పలకరించేవాడు. ఆయనను చూసి మా ఊర్లో చాలా మంది ఇన్స్పైర్ అయ్యి దేశం కోసం పోరాడుతున్నారు. ఆయననే మాకు అందరికీ ఇన్స్పిరేషన్. పొద్దుటూరు తాలూకా సుధాకర్ రెడ్డి సొంతం బామార్తని.
నా పేరు శ్రీనివాసరెడ్డి. మా చెల్లెలను సుధాకర్ రెడ్డి ఇచ్చి పెళ్లి చేశాము. తదనంతరము 32 సంవత్సరాలు ఇప్పుడు సిఆర్పిఎఫ్లో పనిచేస్తూ అట్లే కొనసాగుతున్నాడు. మేము ఎన్నిసార్లు చెప్పుకున్నాము, వద్దు దేవుడు దేశానికి సేవ చేయాలని, నేను దేశానికే సేవ చేయాలని సేవ చేస్తూ మాకు దేశానికి గౌరవిస్తూ మమ్మల్ని గౌరవిస్తూ ఆయన కాలం పోయినాడు. తన పిల్లలకు న్యాయం చేయమని నా వరకు నేను అడుగుతున్నాను.